రామగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు. ఇవి నీ మాటలు నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. మాట్లాడేది మనుషులు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మీరు మాట్లాడిన మాటలను స్తుతిస్తున్నాను. విన్న ప్రతి మాట కూడా బిడ్డలందరి జీవితాలు యేసు క్రీస్తు నామములో ఫలించునుగాక, ఫలించునుగాక, ఫలించునుగాక. రాబోతున్న దినాల్లో విస్తారమైన నూతనాత్మ ఈ మందిరానికి వచ్చునుగాక. మాట్లాడండి అయ్యా. మీరు ఆకర్షించకపోతే ఎవరు మీ దగ్గరికి రాలేరు. మీరు మాట్లాడకపోతే, మీరు దర్శించకపోతే, మీరు హృదయం తెరవకపోతే ఎవరు మీ దగ్గర రాలేరు నాయన. ఇదిగో ఈ మందిరం నాయన సకల జనులకు మరి ప్రార్థనా మందిరం అని మీరు చెప్పారు. ఇది మీ సేవకులు ప్రకటిస్తున్న మాటలు అనేకులు విని మీ మందిరానికి మీరు వచ్చినట్టుగా చేయాలి. మీరు ఆకర్షించండి, ఈల వేసి పిలవండి, నూతనాత్మ నడిపించండి, అన్ని జనులతో మాట్లాడమని ప్రార్థించండి. రాబోతున్న దినాలు ఈ మందిరం అంతా కూడా యేసు క్రీస్తు నామములో నింపబడునుగాక, నింపబడునుగాక. రక్షణ కార్యము జరుగునుగాక. ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడునుగాక. మీ సేవకుల కుటుంబాన్ని దీవించండి, వాడుకోండి. సేవకులను బలపరచు, మీ ఆత్మతో నింపండి. ఇదిగో ఇలా చెప్పినట్లుగా వారి కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన దుష్టాత్మ యేసు క్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నా. ప్రతి అపాయుడు తప్పించండి, ప్రతి కీడుడు తప్పించండి. ఆ వారి కుటుంబానికి, వారి వంశానికి మీ కనుదృష్టి, మీ కాపుదల ఉండునుగా. మీ సేవకునికి ఇంకా అనేక స్థలాలను వాడుకోండి. బలమైన సంఘాలు ఇచ్చి అనేక ఆత్మలు, నూతనమైన ఆత్మని సేవకునికి అప్పగించమని ప్రార్థించి ఈ మాటలు విన్న వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరగవచ్చు. మమ్మల్ని అందరినీ కూడా